హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాం రా. పప్పులోకి ఎంతో రుచిగా ఉండే క్యారెట్ టమాటా వడియాలు ఎలా పెట్టాలో చూద్దాం పదండి. మా వీడియోస్ మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక నేను 6 క్యారెట్లను పైన చెక్కు తీసుకు పక్కన పెట్టుకున్నాను. అలానే 3 టమాటాలు కూడా తీసుకున్నాను. చిన్న సైజు అల్లం ముక్క, పచ్చిమిర్చి, ఉప్పు, 1 గ్లాసుతో బియ్యం పిండి తీసుకున్నాను అండి. ఒక 4 గంటలు నానబెట్టుకున్న పెద్ద సగ్గు బియ్యం అండి. అలానే 1 స్పూన్ జీలకర్ర కూడా తీసుకున్నాను. క్యారెట్లు, అలానే టమాటాలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లమును పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే క్యారెట్ టమాటాను మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత మరలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వడకట్టుకోవాలండి ఈ క్యారెట్ రసాన్ని. గ్లాస్ వాటర్ వేసి ఫస్ట్ క్యారెట్ రసం తీసుకున్నాం కదా, రసం అంతా తీసుకున్న తర్వాత పిప్పి ఉంటుంది కదా, పిప్పులు మరొక గ్లాస్ వాటర్ పోసుకుని మరలా మిక్సీ పట్టుకుని వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ మొత్తం ఇలా పిండి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ పైన మందపాటి గిన్నె కానీ కుక్కర్ కానీ పెట్టుకుని ముందుగా క్యారెట్ రసం కొలుసుకోవాలి. ఇక్కడ నాకైతే క్యారెట్ రసం 2 గ్లాసులు వచ్చింది. 2 గ్లాసులు క్యారెట్ రసం వచ్చింది కదా, 4 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. క్యారెట్ రసము వాటర్ కలిసి 6 గ్లాసులు అయిందండి. తర్వాత నానబెట్టుకున్న సగ్గు బియ్యము, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని స్టవ్ పైన పెట్టి బాగా మరిగించుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఏ గ్లాస్ తర్వాత వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు బియ్యం పిండి తీసుకుని దానిలో 2 గ్లాసులు వాటర్ పోసుకుని మనం దోసల పిండి కలుపుకుంటాం కదండి, అలాగే కలుపుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. చూడండి, వీడియోలో చూసిన విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. సగ్గుబియ్యం చక్కగా ఉడికేదాకా బాగా ఇలా మరిగించుకోవాలండి. పైన మూత పెడితే బాగా ఉడుకుతాయి సగ్గుబియ్యం. వాటర్ బాగా ఇలా మరిగే వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండి వేసేటప్పుడు ఒకసారి బాగా కలిపి వేసుకోవాలి. బియ్యం పిండి వేస్తూ బాగా కలుపుకోవాలండి, దీనివల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. ఈ క్యారెట్ టమాటాతో పెట్టుకున్నాం కదండి వడియాలు, చాలా టేస్టీగా ఉంటాయండి. పుల్ల పుల్లగా స్పైసీగా చాలా బాగా ఉంటాయి. మరొకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోతే కనుక మరి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. పిండి వడియాలు పెట్టేటప్పుడు కొంచెం తక్కువే సాల్ట్ వేసుకోవాలండి, వెండిన తర్వాత సాల్ట్ ఎక్కువ అవుతుంది. తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. పిండిని 15 నిమిషాలు బాగా ఇలా ఉడికే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కానీ ఒక బేషన్లో కానీ వేసుకుని బాగా చల్లారనివ్వాలి. తడిపి ఉంచుకున్న కాటన్ చీర కానీ సిల్క్ శారీ మీద కానీ ఈ వడియాలు పెట్టుకోవచ్చు. ఇక్కడ అయితే సిల్క్ శారీ తడిపి వడియాలు పెడుతున్నాను. సిల్క్ శారీ మీద పెట్టడం వలన వడియాలు చాలా బాగా వస్తాయండి. మీకు నచ్చిన సైజులో వడియాలు పెట్టుకోవాలి. ఇలా క్యారెట్తో పెట్టాం కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, అలా హెల్త్కి కూడా మంచిదండి. టమాటా వేయడం వల్ల పుల్ల పుల్లగా చాలా బాగా ఉంటాయి. మరునాడు వండిన వడియాలు చీరను ఒకసారి తడిపి ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ వడియాలు 2 రోజులు బాగా ఎండబెట్టుకోవాలండి. ఎండిన తర్వాత ఇక వడియాలు ఇలా ఉంటాయి. దీంట్లో ఏమి కలర్ వేయక్కర్లేకుండానే చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయి. చూడండి, వడియాలు చాలా బాగా వచ్చాయి. వడియాలు ఈ కొలతలతో మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన నూనె పెట్టుకుని నూనె బాగా మరిగిన తర్వాత మనం బాగా ఎండబెట్టుకున్న వడియాలను వేసి వేయించుకోవాలి. ఈ వడియాలు బాగా ఎండబెట్టి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు నిల్వ కూడా ఉంటాయండి. మీకు ఎన్ని వడియాలు కావాలో అన్ని వడియాలు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనం 1 గ్లాసు బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి 8 గ్లాసులు వాటరు, క్యారెట్ రసం కలిసి 8 గ్లాసులు వేసుకున్నాము. అవసరమైతే మరొక గ్లాసు కూడా వేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న వడియాలు అన్నింటిలో ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయి వడియాలు, కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. చూడండి ఇలా అంటే క్రిస్పీగా ఎంత బాగా వేగాయో. మీరు కూడా ఈ టిప్స్తో చక్కగా పిండి వడియాలు పెట్టుకోండి. క్యారెట్ హెల్త్ కూడా మంచిదండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.